ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం కోసం భారత్తో సంబంధాలు బలోపేతం దిశగా అమెరికా కీలక ముందడుగు వేసింది. క్వాడ్ కూటమి ద్వారా భారత్తో సంబంధాలను బలోపేతం చేయాలనుకున్న వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. దేశీయ, విదేశీ బెదిరింపుల నుంచి మాతృభూమిని రక్షించడానికి, రక్షణ పారిశ్రామిక రంగం పునాదులను బలోపేతం చేయడానికి ఈ చట్టం దోహదపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. భారత్తో రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినప్పుడే ఇండో పసిఫిక్లో చైనాపై ఆధిపత్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ సంతకం చేసిన ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2026లో భారత్తో రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలను పొందుపరిచారు. క్వాడ్ ద్వారా స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంత ఉమ్మడి లక్ష్యాలను సాధించడం, చైనాతో వ్యూహాత్మక పోటీలో అమెరికా ప్రయోజనాలను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇరు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడం, రక్షణ వాణిజ్యం, విపత్తు సమయాల్లో మానవతా సాయం, సముద్ర భద్రత విషయంలో సహకారం వంటి ప్రయోజనాలు లభిస్తాయని తెలుస్తుంది.